హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమాయాత్ర. ఈరోజు మనము ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే పుదీనా రైసు అలాగే పెరుగు రైతా తయారు చేసుకుందాము. ముందుగా మనము పుదీనా రైస్ కోసం పుదీనానంతా మొత్తం ఇలా ఒలిచి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము రుచికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. మళ్ళీ మనం తర్వాత కారం వేయం కదండి, ఈ పచ్చిమిర్చితో చేసుకుంటేనే పుదీనా రైసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసిన అల్లము అలాగే వెల్లుల్లిపాయలు అలాగే పుదీనా కూడా వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇలా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యి వేసినాక అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే పచ్చెనగపప్పు, 1 ఎండుమిర్చి వేసిన తర్వాత మనము రుచికి ఒక 7-8 జీడిపప్పు వేసుకున్నాం అనుకోండి, పుదీనా రైసు చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు వేశాక కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనము 1 కప్పు ఆనియన్ కూడా వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్ వేయటం మర్చిపోయానండి, మీరు వేసుకోవచ్చు ఆనియను. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని మొత్తం వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పుదీనా పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకుందాము. ముందుగా మనము 2 గ్లాసులు వాటర్ వేసిన తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత వాటరు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా, బియ్యం ముందు నానబెట్టుకుంటేనే బాగుంటుందండి. మనం బియ్యం అప్పటికప్పుడు వేసుకున్నాం అనుకోండి, అది త్వరగా కుక్ అవ్వదు. చూడండి, ఇలా ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని మనం ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ విజిల్స్ రానిస్తే అన్నం అయితే మెత్తబడిపోతుంది. అన్నం కొద్దిగా పలుకుగా ఉంటేనే బాగుంటుంది కదా, పొడి పొడిగా ఉంటే. ఈ పుదీనా రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లలోకి అలాగే మనం నైట్ డిన్నర్లోకి కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్రెషర్ మొత్తం అయిపోయిన తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. చూడండి, రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. ఇప్పుడు మనకి ఇందులో కాంబినేషన్గా పెరుగు రైతా తయారు చేసుకుందాము. ముందుగా మనం పెరుగు తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవటమే, అంతేనండి. మీకు కావాలనుకుంటే కీర అలాగే టమాటా ముక్కలు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే పుదీనా రైస్ రెడీ. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో తెలుపగలరు.